ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును సర్వశక్తికి మిక్కిలి కారణముదు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు ప్రకటించడానికి సిద్ధపడుచు ఉండగా మాట్లాడుచున్నది నేనైనా, మీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహాయం నాకు దయచేయండి. సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను నన్ను బలపరచమని, అలాగే వినుచున్నవారు కేవలం వింటి కాదు కానీ విన్న వాటి ప్రకారం జీవించే కృపను బిడ్డలందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి దేవునికి మహిమ కలుగునిగాక. అలాగే ఎక్కడ వచ్చినా దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ నాను. ప్రియులరా, మరి నేను ముందుగా తెలిపిన రోజుగా దేవుని మనస్సు ఎరగని మానవుని మేధస్సు. ఈ లోకంలో మానవుని చాలా జ్ఞానం కలిగి ఉన్నాడు. ఒకప్పుడు అజ్ఞాన కాలం నుండి ఈ నవీన కాలం వరకు మనం చూస్తే కనుక, మన బాల్యంలో సెల్ ఫోన్ లేదు, ఈ టీవీలు లేవు. అంటే ఒక 25-30 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. అవునే కదంటారా? ఇక బాగా వెనక్కి వెళ్ళిపోతే కొన్ని వందల సంవత్సరాలకు వెళ్ళిపోతే కనుక అప్పటికి ఇప్పటికి చాలా ఎక్కువ వ్యత్యాసం ఉంది. అయితే మనిషి జ్ఞానము రాను 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 ఎలాగ అభివృద్ధి చెందిందంటే, విశ్వంలోకి వెళ్తున్నాడు మనిషి, విశ్వ రహస్యాలను ఛేదిస్తున్నాడు మనిషి, చంద్రమండలం వెళ్తున్నాడు మనిషి. అంటే మనిషి యొక్క జ్ఞానము భూమి మీదే కాదు కానీ ఈ విశ్వాన్ని దాటి, ఈ భూమిని దాటి కూడా ఎన్నో రహస్యాలను కనుక్కుంటున్నాడు ప్రియమైన దేవుని వారులారా. అయితే విశ్వరహస్యాలు కనుక్కుంటున్న మనిషికి తన గురించి తన తెలుసుకోవడంలో వెనకబడ్డాడు, దేవుని గురించి తెలుసుకోవడంలో వెనకబడ్డాడు. ఇలా చాలా విషయాల్లో వెనకబడ్డాడు ప్రియమైన దేవుని వారులారా. మీకు అర్థం కావాలి. జ్ఞానం పెరిగింది అనుకుంటున్నాం, మనము అభివృద్ధి చెందుతూ వస్తున్నాం అనుకుంటున్నాం మనిషి, కానీ వాడు అతి ప్రాముఖ్యమైన విషయాలు వెనకబడ్డాడు. ఒక సైంటిస్ట్ ఉన్నాడటండి. సైంటిస్ట్ ఏం చేసాడట, ఒక నావ నడిపేవాడు పడవ ఎక్కాడట. పడవ ఎక్కి కొంత దూరం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ నడిపేవాడితో చెప్తూ ఉన్నాడట, నాన్న నీకు గణిత శాస్త్రం తెలుసా అన్నాడట. ఈయనేమో చదువుకోలేదు, పామరుడు, తెలియదయ్యా అన్నాడట. మరి కొంత దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు వైద్య శాస్త్రం తెలుసా అన్నాడట. అయ్యా నాకు తెలియదయ్యా అన్నాడట. ఇలాగా ఆ జ్ఞానిడికి, సైన్సిస్ట్కి వచ్చిన శాస్త్రాల గురించి అన్నిటి గురించి ఏమీ చదువుకునే పామరుడితో ఈ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రం చేస్తా అని అడుగుతూ ఉన్నాడట. ఇవన్నీ తెలుసుకోవాలరా, ఇవన్నీ నేను చదివేనరా అని గర్వంగా చెబుతూ ఉన్నప్పటికీ ఇలాగా ఈ పడవకి చిన్న కన్నం పడ్డదట. ఏమైందమ్మా? నడిసే పడవకి, చిన్న నావకి చిన్న చిల్లు పడ్డదట. నీరంతా పడవలోకి వచ్చేస్తుందంట. అప్పుడు ఈ పడవ నడిపై పామరుడు అన్నాడట, అయ్యా మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడట. ఏంటమ్మా? అప్పుడు ఈ శాస్త్రజ్ఞుడు అంటున్నాడు, సైంటిస్టు, నాకు అన్ని శాస్త్రాలు తెలుసు అనుకున్నాను, ఈ ఈత శాస్త్రం ఏంటి, అది ఎలాగుంటుంది? అప్పుడు ఈయన అన్నాడట, ఇలా ఉంటుందని చెప్పి నీటిలో దూకి గట్టు మీదకి వెళ్ళిపోయాడట ఈదుకుంటూ. ఈయనకి ఈత రాదు కనుక ఏమయ్యాడు, పడవ మునిగింది. దాంతోపాటు ఈరోజు చాలామంది జ్ఞానులు అనుకుంటున్నాం, చాలా చదువుకున్నాం అనుకుంటున్నాం, చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నాం ప్రియమైన దేవుని వారులారా. అయితే మన గురించి మనం తెలుసుకోకపోతే, దేవుని గురించి తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం ప్రియమైన దేవులారా. అతి ప్రాముఖ్యమైన మనం తెలుసుకోవాలి. మన యొక్క జీవిత యొక్క పరమార్థం మనకు తెలియాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ జీవిత కాలము సరిపోదు అనుకుంటున్నారు ప్రియమైన దేవుని వారులారా. అసలు దేవుడు ఈ ఆయుస్సు కాలాన్ని ఇచ్చిందే దేవుని గురించి తెలుసుకోవడానికి.
అది వదిలేసి మిగతా అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. మనకిచ్చిన 60 సంవత్సరాల జీవిత కాలంలో అతి ప్రాముఖ్యమైనది విడిచిపెట్టి సమస్తాన్ని నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. అందుకే దేవాది దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చెబుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే కనుక, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము. ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఇటమా తండ్రి అయిన దేవుడు తన గురించి తను ఏం చెప్పుకుంటూ ఉన్నాడంటే, నా మనస్సు ఎరిగేవాడు ఎవరు? మనిషికే కాదండి, దేవునికి కూడా ఒక మనస్సు ఉందట. ఆ మనస్సులో నీ గురించిన కొన్ని ఆశలు ఉన్నాయి, మనిషిని గురించిన యొక్క వేదన ఉంది. నీ కొరకు దేవుని మనసులో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక అర్థం చేసుకోవాలి అని దేవుడు వేదన పడుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారు, ఆయన మనసులోని ఉద్దేశాలను గ్రహించేవారు ఎవరు అని వెతుకుతూ ఉన్నాడట. అసలు ఎవరు వెతకాలి? మనము వెతకాలి. ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఎవరు నా కొరకు బ్రతుకుతారు, నా ఆలోచన ప్రకారం నడుస్తారు అని దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు, ఒకప్పుడు యెస్సయా కుమారుడైన దావీదుని నేను కనుక్కుంటుని నా ఇష్టానుసారముగా నెరవేరుస్తున్నాడట. దేవుని యొక్క మనస్సు, నాన్న పిల్లలు అందరూ కూర్చోవాలి. దేవుని యొక్క మనస్సు ఎరిగేవారు ఎవరు? కనుక్కోవాలని ఆశ కలిగిన వారు ఎవరు? అన్నీ కనుక్కుంటామని, అన్నీ తెలుసుకోవడానికి మనము ఇష్టపడుతూ ఉన్నాం. కానీ దేవుని మనస్సులో ఏముంది? దేవుని యొక్క మనస్సులో మానవుని గురించి ఉద్దేశాలు ఏముంది? ప్రారంభం నుంచి అవ్వాదము కానించి ప్రియమైన దేవుని వారు అందరూ కూడా తప్పిపోయారండి. తప్పిపోయారు, విషయంలో తప్పిపోయారు. తన ఇష్టాన్ని జరిగించుకోవాలని ఆలోచనే తప్ప దేవునికి కూడా ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టము 66 పుస్తకాల గ్రంథముగా దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. ప్రియమైన దేవుని వారు, ఇదే దేవుని యొక్క మనసు. తన యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశాలు జగత్తు పునాది వేయబడక ముందే తన ప్రణాళికను గ్రంథంలో లెక్కించి మన ముందు పెట్టాడు. ప్రియమైన దేవుని వారులారా, మనిషి ఎలా ఏమైపోయాడంటే, దేవుని అందరూ నమ్ముకుంటూ ఉన్నాం. నమ్మకంలో కష్టం లేదు కనుక అందరూ నమ్ముకుంటూ ఉన్నాం. కానీ తెలుసుకుని నమ్ముతా లేదండి. ప్రియమైన దేవుని వారులారా, నమ్మడం వేరు, తెలుసుకుని నమ్మడం వేరు. మన అందరికీ తెలుసు, వివాహాలు అయినప్పుడు, వివాహానికి వెళ్ళేటప్పుడు భార్యాభర్తలను కాబోయే వారిని గురించి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీరిద్దరు ఒకరు పరిశీలన చేసుకొని అంటారు. ఒకరి గురించి ఒక అర్థం చేసుకోండి అంటారు. ఎందుకంటారంటే, అర్థం చేసుకుంటే ఆ జీవితం వేరేగా ఉంటుంది. ఒకరి గురించి ఒక అభిప్రాయాలు తెలుసుకుంటే వాళ్ళ ప్రయాణం వేరేగా ఉంటుంది. ప్రియమైన దేవుని వారులారా, అలాగే దేవుని యొక్క గురించి కూడా, దేవుని మనస్సు కూడా మనకు అర్థమవుతేనే దేవుని చిత్త ప్రకారం బ్రతకగలం. దేవుని మనస్సు మనకు తెలియనంత కాలము దేవుని చిత్త ప్రకారము మనము బ్రతకలేం. ప్రియమైన దేవుని వారులారా, అలా దేవుని మనసు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనం ఏమి చేయాలంటే వెతకాలి. ప్రియమైన దేవుని వారులారా, ఎవరైనా కష్టపడుతున్నారా? దేవుని మనస్సులో దేవుని గురించి, దేవుని వాక్యము గురించి ఏదో నమ్ముకున్నాం కనుక ఒక గుడి కట్టుకోవాలి. గుడి కట్టాము కనుక ప్రతి సంవత్సరం ఒక పండగ చెయ్యాలి అంటే, ఈ సృష్టినంతన చేసిన దేవాదేవుడు మీ దగ్గర నుంచి, మన దగ్గర నుంచి అదే నా కోరుకుంటున్నాడు.
అంటే ఒక పండగ కోరుకుంటున్నాడా అంటే కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుని యొక్క ఆలోచన వేరే ఉంది, దేవుని ఉద్దేశం వేరే ఉంది. నీవు దేవుని నుండి వచ్చిన నీవు ఊరికినే రాలేదు, దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి. ఈ పుట్టుకకు మరణానికి మధ్య ఉన్న జీవిత కాలము చాలా విలువైనది. అది దేవుని కొరకు బ్రతకవలసిన కాలము, దేవుని కొరకు తెలుసుకోవలసిన కాలము. అయితే మానవుడు అది మాత్రం ప్రక్కన పెట్టేసాడు. అది మాత్రము ప్రక్కన పెట్టి ఈ 60-70 సంవత్సరముల జీవితంలో నేను అలా బ్రతకాలి, ఏమి సంపాదించుకోవాలి, ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి అన్న ఆలోచన మాత్రమే కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. కనుకనే దేవుడు తన గురించి తన పరిచయం చేసుకుంటున్నాడు. మనిషి మరిచిపోయాడు, గతాన్ని మర్చిపోయాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో మర్చిపోయాడు, ఎందుకు వచ్చానో మర్చిపోయాడు, ఎలా బ్రతకాలో మర్చిపోయాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో అది కూడా మర్చిపోయాడు ప్రియమైన దేవుని వారలారా. ఇన్ని మర్చిపోయిన వాడు ఏది గుర్తుందండి? ఈ 60 సంవత్సరాల బ్రతుకు ఎలా బ్రతకాలన్నది మాత్రము, అది మాత్రమే గుర్తుంది ప్రియమైన దేవుని వారలారా. అందుకే నా కొరకు ఎవరు ఎదుగుతారు, నా కొరకు ఎవరు బ్రతుకుతాడు, నా మనస్సు ఎవరు ఎరుగుతారు అని దేవుడు తన హృదయంలో చింతపడుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదో దినాన కాలాన్ని ముగించాలి, మరణించాలి. అయితే ఈ మధ్య కాలంలో, ఈ జీవిత కాలంలో నీవు దేవుని కొరకు ఏమి తెలుసుకున్నావు? నిన్ను పుట్టించిన ఆ భగవంతుని గురించి నువ్వు ఏం బ్రతికావు, ఏం వెతుకావు? దేవుడు చెప్తున్నాడు, యెహోవా దొరుకు కాలమున ఎప్పుడట సమయం లేదండి, సమయము లేదు ప్రియమైన దేవుని వారలారా. చూద్దాంలే చేద్దాంలంటే కాదు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు కదా, అక్కడ 3 విషయాలు కనబడతాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి తీయబడును, అమ్మా గట్టిగా చదవండి, తట్టుడి తీయబడును. ఏటమ్మా? ఒకటి అడగడం అట, రెండోది వెతకడం అట. ప్రతి మనిషి కూడా ఇక్కడ 3 మెట్లు కనపడుతున్నాయి. ఒకటి అడగడము, రెండోది వెతకడము, మూడోది తట్టడము. అందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అడుగుతూనే ఉన్నారు. రెండోదికి ఏమంటున్నాడండి? వెదుకుడి. వెతికే మనసు ఎవరికి లేదు ప్రియమైన దేవుని వల్లరా. దేవుని మనస్సును గురించి వెతికేవారు లేరు, కరువు అయిపోయారు. మరి అడుగుతూ మనం బ్రతుకుతూ వెతికే మనసు లేకుండా 3వ స్టెప్ అయినా 3వ మెట్టైనా ఏటబా తడితే దేవుడు తెరుస్తాడంటారా? క్రీస్తు 2వ రాకట్లో తలుపులు వేయబడతాయి. అప్పుడు తడితే గనక నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకంటే నీ జీవిత కాలం అంతా కూడాను అడుగుతున్నావు అంతే. వెదికే విధానముగా వెతుకుతాడు. చాలామంది ఎదుగుతున్నారండి, వెతుకుతున్నారు కానీ వాళ్ళ జీవితంలో వెతికే వలసిన రీతిలో వెతకట్లేదు. తెలీదా వాక్యం? అందరికీ తెలుసు. పరమగీతాలు 3వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే కనుక అక్కడ సంఘం వెతుకుతుందట. ఎలా వెతుకుతుందో చూడండి, అక్కడ చెప్తున్నాడు. 3వ అధ్యాయము అమ్మా 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 చదవండి. రాత్రి వేళ పరిండియండి, నేను నా ప్రాణప్రియుని వెతుకుతాను, వెతికినను అతడు కనబడకపోయాను. నేను ఇప్పుడే లేచదును అమ్మ పట్టణము వెంబడిపోయి
వెదుకుతును, సంత వీధులలోను. అమ్మా ఎక్కడమ్మా? రాజవీధులలోను. ఎక్కడట? అమ్మా సంఘముకి సాదృశ్యంగా కనబడుతుంది. నా ప్రాణప్రియుణ్ణి వెతుకుతున్నాను. ఎవరు? సంఘము ప్రియురాలు, రాబోయే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియుడికి మాదిరిగా ఉంటే కనుక సంఘం వెతుకుతుందంట. ఎలా వెతుకుతుందంటే రాత్రి వేళ. రాత్రి అంటే పాపానికి సాదృశ్యముగా ఉంది. పాపములో ఉంటూ వెతుకుతున్నారట. దొరుకుతాడా? దొరకట్లేదట. పరుండి వెతుకుతున్నారట. అంటే స్వామరతనంలో ఉండి వెతుకుతున్నారట. దొరుకుతాడా? ఇంకా రాజవీధుల్లో. అమ్మా రాజ్యవీధులు అని అంటే ఏంటమ్మా? తర్వాత ఇంకేమంటాడమ్మా? సంత వీధుల్లోనే వెతుకుదును. వ్యాపారము. రాజవీధులనంటే మనకి అర్హతల గురించి, స్థానాల గురించి, గొప్పల గురించి. వ్యాపారము, డబ్బు సంపాదనలో ఉండి లోక జ్ఞానంలో ఉంటూ వెతుకుతుందంట సంఘం. వెతికినను కనపడలేదట. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి సంఘము, ప్రతి వ్యక్తి కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నీవు వెతుకుతున్నావు, నీ క్రీస్తుని వెంబడిస్తున్నావు, నడుస్తున్నావు. అయితే ఎలా వెంబడిస్తున్నావు నువ్వు? ఎలా వెతుకుతున్నావు నువ్వు? పాపాన్ని విడిచిపెట్టావా? లోకాశలు విడిచిపెట్టావా? ధనాశను విడిచిపెట్టావా? అహంకారాన్ని విడిచిపెట్టావా? ఇవన్నీ విడిచిపెట్టకుండా మనము వెతికితే దొరకడు. ప్రియమైన దేవుని వల్ల దేవుని మనస్సు మనకు అర్థం కాదు. దేవుని మనస్సు అర్థం కావాలంటే వెతికే విధానం ఒకటి ఉంది. చెబుతున్నాడు, రాత్రి వేళ పరుండి వెతుకుతున్నారట. అయినా కూడా ఏమా దొరకలేదు. ఇంకా ముందుకు వెళ్ళి వెతుకుతాను. ఎలా వెతుకుతుందట? రాజవీధుల్లోని, సంత వీధుల్లోని. అంటే ఇవన్నీ కూడా ఆశలు హృదయంలో పెట్టుకుని దేవుని కొరకు వెతికేవారుగా మనం ఉండకూడదు. అటువంటి వారు దేవునికి అవసరం లేదు. ప్రియమైన దేవుని వారు మనం పరలోకము చేర్చబడాలి అంటే గనక రక్షణ మార్గంలోకి వచ్చిన మనం అందరూ కూడా క్రీస్తు ఎరగాలి. ఎరిగిన వారు మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అయిష్టమైన కార్యాలను తొలగించుకుంటేనే మనము ఆయన మనస్సు మనకు అర్థమవుతుంది. అంటే ప్రారంభ స్టెప్సే మనకి తప్పడడుగులు వేసేసాం. ప్రారంభ అడుగులే తప్పడడుగులు వేసేస్తున్నాం. ప్రియమైన దేవుని వారులరా, అందరూ కూడా చాలా ఆలోచించాలి. మన జీవితం దేవునికి దగ్గరగా ఉందా? దేవుని వెంబడిస్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, అయితే విడిచిపెట్టవలసినది విడిచిపెట్టకుండా వెతికితే మాత్రం ఏమీ కూడా ఉపయోగం లేదు. ప్రేమ ఏమీ లాభం లేదు. ఒక 10 మంది స్నేహితులు అని అన్నారటండి. ఆ 10 మంది స్నేహితులు ఒక నది దాటి అవతలకి వెళ్ళి రాత్రంతా పార్టీ చేసుకున్నారట. బాగా తాగారట, బాగా ఎంజాయ్ చేశారు. అర్ధరాత్రి అయిపోయింది. వీళ్ళు నావ దాటి వెళ్ళారు. అర్ధరాత్రి అయినప్పటికీ ఆ ఒడ్డు దగ్గరికి వచ్చినప్పుడు నావ నడిపేవాడు లేడు. లేకపోతే వీళ్ళు ఏం చేశారట? పడవ ఎక్కారట, తెడ్లు తీసుకున్నారట. తెడ్లు తీసి వాళ్ళు లేకపోయినా పర్లేదు మనం నడిపేద్దాం అని చెప్పి తెల్లవారి నడుపుతున్నారట. అలా తెడ్లు వేస్తూ ఉన్నారు. వేస్తున్నా కానీ వాళ్ళు తెల్లారిపోయిందంట. వీళ్ళు మత్తు దిగిపోయింది. ఎక్కడ ఉన్నారట? అక్కడే ఉన్నారట. కారణం ఏంటంటే ఈ పడవ నడుపుకోడు వెళుతూ ఏం చేస్తాడటమ్మా, గట్టున ఒక మేకేసి ఆ తాడు దానికి కట్టేస్తాడట. కట్టేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు మత్తులో ఉన్నారు కదా, మత్తులో ఉండకుండా తెల్లవారు నడిపారు కానీ అక్కడే ఉన్నారు. వాళ్ళు ఈరోజు క్రైస్తవ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాగే ఉన్నాయి. నా జీవితము 15 సంవత్సరాలు అంటాడు బాప్తిసం తీసుకుని, ఒక 20 సంవత్సరాలు అంటాడు, నేను 40 సంవత్సరాలు. దేవుడు చూసిది
ఎక్స్పీరియన్స్ చూడండి, ఈ సీనియర్టీ చూడడు, సిన్సియర్టీ చూస్తాడు. ఎంత భక్తిగా జీవిస్తున్నావు, ఎంత నమ్మకంగా జీవిస్తున్నావు నువ్వు, అది దేవుడు చూస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఇక్కడ పాపంలో ఉండి వెతుకుతుందండి సంఘం. అవిశ్వాసంతో వెతుకుతున్నారట. వ్యాపారంలో ఉండి ధనాస్తో ఇవన్నీ హృదయంలో పెట్టుకుని దేవుణ్ణి అడిగితే దేవుని మనసు మనకి అర్థమవుతుంది. ప్రియమైన అర్థమవుతుంది. కనుకనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, రోమీయుల 11:34 ఏమంటున్నాడమ్మా? ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవరు? అందరూ మర్చిపోయారు, గతాన్ని మర్చిపోయారు, నా గురించి మర్చిపోయారు. వాళ్ళ బ్రతుకులో వాళ్ళు ఉన్నారు. నాకు ఒక మనసు ఉందని, ఆ మనసులో ఒక కోరిక ఉందని, ఆ కోరిక నెరవేర్చవలసిన బాధ్యత మనుషుల మీద ఉన్నదని మర్చిపోయారు. ఈ భూలోకాన్ని పంపించిన విధానాన్ని మర్చిపోయారు మనుషులు. ఎందుకు పంపించునో మర్చిపోయారు. వాళ్ళ ఇష్టాన్ని జరిగించుకున్న వాళ్ళ కొరకు వాళ్ళు బ్రతుకుతున్నారు. గనుకనే దేవాదేవుడు ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక గంట ముందు ఇక్కడ ఏమీ లేదండి, 2 గంటల ముందు ఏమీ లేదు, అవునా కదండి? తర్వాత ఈ స్టేజ్ వచ్చింది, టేబుల్ వచ్చింది, లైటింగ్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఎందుకు వచ్చింది? ఏదో పని ఉంది ఇక్కడ, ఊరికనే కాదు కదండి, కూట కొట్టుకున్నాం, అందుకే కదా ఇవన్నీ అరేంజ్మెంట్లు వచ్చినాయి. అలాగే దేవాది దేవుడు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఈ భూమిని సృష్టించాడు, ఈ వృక్షాలను పెట్టాడు. అమ్మా, ఇన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు నిన్ను పంపించాడు ఇక్కడ? వండుకుని తినేసి వెళ్ళిపోవడానికా? కాదు కదా. ఏదో పని ఉంది, ఊరికినే రాలేదు మనము, ఒక పనితో వచ్చామండి ఇక్కడికి. ఒక ఉన్నతమైన పని నిమిత్తము ఈ లోకానికి దేవుడు జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత నిర్ణయించేటట ప్రణాళిక ద్వారా. అన్నీ ఉన్నవాడు, కానీ ఆయన మనసులో కోరికేటట, నాకు అనేక మంది పిల్లలు కావాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. సృష్టిని ప్రారంభించాడు, భూమిని అందుకే ప్రారంభించాడు, భూమిని అందుకే సృష్టించాడు. పుట్టిన వారందరూ కూడా ఏమంటాడు అక్కడ? యేసుక్రీస్తు ద్వారా. ఎపిసోడ్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి మన అదేనా? ఎట్లనగా తన ప్రియునందు కృపామహిమకు కీర్తి కలిగినట్లు దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో, ఇది మన పుట్టుక వెనకల పరమార్థం. ప్రియమైన దేవుని వారు ఊరికిరే రాలేదని మనము ఏదో సంపాదికుని 60-70 సంవత్సరాలు సుఖపడి వెళ్ళిపోవడానికి కాదండి. తన చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడట. అది ప్రక్కన పెట్టు, ఆ మనస్సును ప్రక్కన పెట్టు. ఆ మనసులో ఉన్న వ్యాధిని అర్థం చేసుకోవడానికి ఎవరు కూడా హృదయాలు తెరవట్లేదండి. ఏదో మనము వెళ్ళొస్తున్నాము, అది ఎప్పుడైనా వెళ్ళి రావాలి, సంవత్సరం పండగ వేయాలి. దేవుడు సృష్టి అంతా చేసిన దేవుడు నీ నుండి ఆ పండగను కోరుకుంటున్నాడా? ఆ కానుకను కోరుకుంటున్నాడా? ఆ పాటను కోరుకుంటున్నాడా? కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. మనిషి ఎవ్వరూ కూడా బ్రతకట్లేదు. మనుషులు ఎవ్వరూ కూడా తన చిత్తాన్ని జరిగించడానికి భూమి మీద ఎవరు కూడా ఆ ప్రణాళికని తప్పిపోయినారు. అందుకే 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి పంపించాడు. ఉజ్జీకాలంలో కూడా కోట్ల దేవదూతలు దేవుని మహిమపరుస్తున్నాయట.
దేవుని స్తుతి అని మహింపరుస్తున్నాయంట. ఈ కడప కమ్మలు కదిలిపోతున్నాయంట పాటలకి. కానీ దేవుడికి సంతోషం లేదట. మా నిమిత్తం ఎవరు వెళ్తారు నా చిత్తం నెరవేర్చడానికి, నా కొరకు బ్రతకడానికి, నా ఉద్దేశాలు చేయడానికి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం తండ్రి యొక్క బాధను అర్థం చేసుకున్నవాడిగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్నీ తెలిసి వచ్చాడండి. తండ్రితో సమాడిగా సింహాసనం మీద కూర్చున్నవాడు భూలోకంలోకి వస్తే ఎన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో మా కుటుంబస్తులు కూడా ఏమని అనుకున్నారంటే, మనం ఈ వారం అంతా నేర్చుకున్నాం చాలా విషయాలు. మతి స్థిమితం చెల్లించిందన్నారంట. కుటుంబస్తులు కూడా ఆయన యందు విశ్వాసించలేదంట, నమ్మలేదంట. అవునా కదంటారా? శిష్యులందరూ అన్నీ బాగున్నప్పుడు అందరూ ఆయన వెనకాల ఉన్నారు. అవునే కదండి? రొట్టెలు, చేపలు, స్వస్థతలు, అద్భుతాలు, వేల మంది ఆయన వెంబడించారు. సిలువ మోస్తున్నప్పుడు అందరూ పారిపోయారు కాదంటారా? చూసారా? ఇవన్నీ అవమానాలు జరుగుతాయి, ఇబ్బందులు పెడతారు, ఎవ్వరు ఒప్పుకోరు. అన్నీ తెలిసి కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన బ్రతుకునే మన అందరి పాపాల నిమిత్తం ఇచ్చాడు. తన బ్రతుకుని ఇచ్చాడండి. తన బ్రతుకుని ఇస్తే మనం కొంత సమయాన్ని కూడా ఇవ్వగలుగుతున్నామా అని అంటాడు కదా. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చు. ఇదిగో నేను వచ్చితని. యేసుక్రీస్తు ప్రభు వారికి అర్థమైంది ఎందుకు వచ్చాడట. దేవా నీ చిత్తము జరిగించడానికి వచ్చాడండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనా? దేవుని మనస్సులో వేదన అర్థం చేసుకున్నది ఆయన ఒక్కడేనా? మనకొద్దంటారా? యేసు ఎలాగొచ్చాడో మనం అందరూ కూడా దేవుని ప్రణాళికను బట్టి ఆయన చిత్తం నెరవేర్చడానికి ఈ భూలోకంలో వచ్చే ప్రియమైన దేవుని వారులారా, ఆయనకే కాదు మనము కూడా సత్క్రియలు చేయడానికి వచ్చామంట. మా ఎపిసోడ్ రాసిన పత్రిక అంటాడు కదా, తీయండి 2:10 అనుకుంటాను. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతులతో చేసిన పని అయి ఉన్నాం. మనం దేవుడు ఊరికినే ఈ లోకానికి పంపించలేదండి. నీ కొరకు నీవు బ్రతకడానికి కాదు. సృష్టిలో ఉన్నదంతా కూడా మన కొరకట. మనం మాత్రము అదే చెప్తాడండి. ఎవరయ్యా నువ్వు అంటే కనుక, దేవాది దేవుడిని, నేను అబ్రాహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, నేను యాకోబు దేవుడును. ఎవరట? దేవుడు అంటే వాడు కూడా తన గురించి కాదట. ఎవరికి దేవుడట? అబ్రాహాము కొరకట, యాకోబు కొరకట. దేవుడు అంటే వాడు కూడా తన కొరకు తనకు కాదట. సృష్టిలో ఉన్నదంతా కూడా కోడి ఉంది, కోడి గుడ్డు వేసుకుని ఆమ్లెట్ వేసి తినేస్తుందటి. చెప్పండి, దేనికి? ఎవరికి?
మన కోసమే. అమ్మా, మామిడి చెట్టు ఉంది, కాయలు ఎవరి కొరకు? మన కోసమే. సృష్టిలో ఉన్నదంతా కూడాను, మాకు చెట్టు ఉందనుకో, చెట్టు కాయలు, తర్వాత నీడనిస్తుంది, నరికేస్తే కట్టెల కింద ఉపయోగపడుతుంది, బొగ్గు కింద ఉపయోగపడుతుంది. ఇంకా తన జీవిత కాలమంతా కూడా ఎవరి కొరకు అంటే మనిషి కొరకే వాడబడుతుందండి. అంటే సృష్టి యావత్తు మనిషి కొరకే. మరి మనిషి ఏమనుకుంటున్నాను? నా కొరకే, నేను నా కొరకే అన్నాడు. కాదు ప్రియమైన దేవుని ఇక్కడ చెప్తున్నాడు. మనం పుట్టిందట దేవుని కొరక బ్రతకడానికి. ఒక పని నిమిత్తం వచ్చాం మనం ఇక్కడికి. ఆ పనిని ముగించుకొని నీ జీవిత కాలంలో ముగించుకొని వెళ్ళాలంటే దేవుని మనసు ఎరగాలి. ప్రియమైన దేవుని వల్ల ఎరగనంత కాలము మన కొరకే మనం బ్రతుకుతాం, మన జీవిత కాలం కొరకే బ్రతుకుతాం, ఈ శరీరాన్ని పోషించే కొరకే బతుకుతాం. ప్రియమైన దేవుని వల్లరా, అందుకే కదా మనిషి ఎన్ని కొనుక్కున్నాడంటే కూటు కొరకట. ఎన్నమ్మా ఈ తిండిగా ఎన్ని కోటి విద్యలట, 1 2 కాదు, కోటి విద్యలు కొనుక్కున్నాడట. మరి పరలోకి వెళ్ళడానికి అదే ఒక్క విద్య అండి. ఇన్ని విద్యలు కనుక్కున్న మనిషి మళ్ళీ ఎంత తిన్నా వద్దంటదా కడుపు. సాయంత్రానికి మళ్ళీ రా. పెద్ద పెద్ద గోతులను నింపచ్చు, కానీ దీన్ని మాత్రము నింపగలమమ్మా? ఎన్ని మేకలు తినేసి ఉంటాం మన జీవితకాలంలో. అమ్మా, ఎన్ని బస్తాలు బియ్యం తినేసి ఉంటాం మన జీవితకాలంలో, ఎన్ని కోళ్ళు తినేసి ఉంటామో. అవునా కాదంటారా? అయినా కాదంటదా? ఇంకా పొద్దున్న లెగిస్తే మళ్ళీ రా అంటది, ఇంకా కావాలి నాకు, ఇంకా కావాలంటది. వద్దు అందు ప్రియమైన దేవుని, వద్దు అన్న మాట అందు. అప్పటికి కడుపు నిన్నట్టు ఉంటుంది, తర్వాత మరలా కావాలంటది. ఇది మనిషి యొక్క నైజం ఇది. కానీ నీ జీవిత కాలంలో నీ కొరకు నీవు బ్రతకడం గురించి ఈ లోకానికి రాలేదు, నేను దేవుడు లోకానికి పంపించలేదు. తన చిత్తానుసారంగా తన కొరకు బ్రతికి మరలా యేసుక్రీస్తు ద్వారా పరలోకములకు రావాలి, పరిశుద్ధులు నిర్దోషులుగా మార్చబడి ఆయన సంతికి రావాలి. ఒక్క పాపి కూడా నశించిపోవడా ఆయన చిత్తము కాదట. ఆ భుజము మీద ఆయన పని, మన భారాన్ని మనం మొయ్యాలండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోస్తున్నప్పుడు ఆయన భారాన్ని ఒక వ్యక్తి శిష్యులందరూ వదిలేసి పారిపోయారట. కానీ ఒక వ్యక్తి మాత్రము పక్కనే నడుస్తున్నాడంట. ఆయన ఎవరో ఈయనకి తెలియదు, ఈయన ఎవరో తెలుసు. దగ్గర నుంచి చూస్తున్నాడు. వీళ్ళందరూ పారిపోయారు. ఈయన నడుస్తూ మోస్తూ ఉంటే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మోద్దాం అనుకుంటున్నాడు అంట అయ్యగారు. పాపం వాళ్ళందరూ బలవంతం పెట్టారు సిలువను మోయడానికి. ఎక్కడో నిగ్రో నుంచి అందరూ కూడా సీదరించుకుంటా జాతిలో నుంచి వచ్చాడండి సీమోను. అవునే కదండి? భుజాన్ని మోసాడు ప్రియమైన దేవుడు. క్రీస్తు సిలువ భారాన్ని మోసాడు. మరి వాక్యం ప్రతి వారం వింటున్నా, బాప్తిజం తీసుకుని మేము చాలా సీనియర్ అనుకుంటున్నాం, కానీ మనలో సిన్సియారిటీ లేదు. దేవుడు చూసేది సీనియారిటీ కాదు, కానీ సిన్సియారిటీ చూస్తాడంటున్నాడు. అందుకే దేవుని యొక్క మనసు అర్థమైందా? దేవుని కొరకు బ్రతకాలని అర్థమైందా? దేవుని కొరకు ఏం చేయాలి ప్రభువా? వాక్యం విని వచ్చేయడమేనా, నేను కానుక ఇవ్వడమేనా, ఒక పాట ఇవ్వడమైనా, ఇంకేదైనా ఉందా? దేవుని మనస్సులోకి వెళ్ళి వెతుకుదామన్న ఆలోచన వెతకమంటున్నాడు. అందుకే అండి వెతికేవారు ఎలా ఉండాలట? సమస్తాన్ని విడిచి వెతకాలి. లోకము పాపము ఇవన్నీ మనలో పెట్టుకుని వెతికితే దేవుడు దొరకడు. దేవుడు మనసు అర్థం కాదు. సంఘం అలాగే నడుతుందట. రాత్రివేళ పరుండి పాపంలో ఉండి వెతుకుతుందని బైబిల్ చెప్తుందని పరమగీతాలు 3వ అధ్యాయంలో. అలా వెతికితే దేవుని మనసుకు అర్థమవుతుంది. అర్థం కానంత కాలము దేవుని కొరకు మనం బ్రతకలేము, దేవుని చిత్తం జయించలేము. కనుక ప్రియమైన దేవుని రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో సూటిగా చెబుతున్నాడు, నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చి ఈ లోకానికి పంపించాను, నీ కొరకు నీవే బ్రతకడం గురించి కాదు, నా కొరకు ఏదైనా చేసావా? కళ్ళు ముయ్యగానే దేవుడు మొట్టమొదటి అడిగే ప్రశ్న ప్రియమైన దేవుని వాళ్ళరా, నీవు నా కొరకు ఏం చేసావు అని అడుగుతాడు. అర్థమైందా? నా కుటుంబం గురించి కష్టపడ్డాను ప్రభువా, పొద్దున్నుంచి రాత్రి వరకు నేను నా కుటుంబాన్ని పోషణ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి గంటలు పని చేస్తున్నాను ప్రభువా అంటే కాదు.
నా కొరకు నువ్వేం చేసావు అడుగుతాడు. ప్రియమైన దేవుని ఆయుష్ కాలంతో కూడా దేవుడు కొంత పనిచ్చి ఈ లోకానికి పంపించాడట. ఆయుష్ ఒకటే ముగించకూడదు. యేసుక్రీస్తు ప్రభు తనకు ఇచ్చిన పనిని పూర్తి చేసి ప్రభువుకి తండ్రికి ఆత్మను అర్పిస్తే ఆత్మను చేర్చుకున్నాడు. ఊరికనే అర్పించలేదండి, సమాప్తమైందని ఊరికనే చెప్పలేదు. ఆయన అర్పించాడు, కంప్లీట్ చేసి అర్పించాడు. ప్రియమైన దేవుని వారా, మనము కూడా కంప్లీట్ చేయాలి. ఆయనకి ఇచ్చిన పనిని కంప్లీట్ చేయాలి, ఆయన కొరకు బ్రతకాలి, అనేక ఆత్మల కొరకు మనం కూడా ప్రయాస పడాలి. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు సువార్త ఎందుకంటే అదే ప్రయాస. ప్రతి మాసము ఒక చోట సువార్తికుడికి పెట్టాలి, కొన్ని ఆత్మలను ఆలోచింపజేయాలన్న ప్రయాసతో మీ ముందుకు వచ్చాను. ప్రియమైన దేవుని వల్ల ఈ మధ్యకాలంలో ఒక పేపర్లో న్యూస్ చూశానండి. బాగా ఉన్నవారు వాళ్ళ అబ్బాయికి ఒక బండి కొన్నారటంటే, ఫారెన్ మోడల్ బండి తెచ్చుకున్నారట. కొన్ని లక్షల రూపాయలు ఖరీదైన బండిని కొంటే ఆ బండి వేసుకుని ఈ రోడ్ల మీద సరేనా, మన రోడ్లు అలాగుంటే ఫారెన్ రోడ్లు వేరు, ఈ రోడ్లు వేరు, కానీ ఆ గేర్లు వేయడము కానీ ఈయన నడిపించి విధానం తెలియక యాక్సిడెంట్ చేసి పడిపోయాడట. తలకు బాగా దెబ్బ తగిలిందటండి. దెబ్బ తెస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఇంతకీ డాక్టర్లు, అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా డాక్టర్లే. వాళ్ళు చూడగానే అర్థమైపోయిందంట, నా కొడుకు నాకు దక్కలే లేడు. అయినా ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పక్క వార్డులోనే హార్ట్ ప్రాబ్లం కలిగి హార్ట్కి ఆపరేషన్కి దగ్గరగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడంటే, అటువంటి టైంలోనే ఈ కుర్రాడు చనిపోతే కనుక ఆ హార్ట్ని ఆ కుర్రాడికి అమర్చాలన్న ఆలోచన కలిగి వీళ్ళు సమస్తం కూడా సిద్ధపరుచుకున్నారంట. సమయం వచ్చింది, కుర్రాడు చనిపోయాడు. ఆ యొక్క గుండెని తీసుకుని పక్క వార్డులో ఉన్నవాడికి అమర్చారు. కొన్ని నెలలు అయినప్పటికీ ఆ కుమారుడు, అమర్చబడిన కుర్రాడు బ్రతికాడు, బట్ట పెట్టాడు, కోలుకున్నాడు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్లు కదా, ఆ కుర్రాడు దగ్గరికి వచ్చారంట. అప్పుడు అమ్మ నాన్న పరిచయం చేస్తున్నారట, రే నాన్న వీళ్ళ అబ్బాయి గుండెని నీకు అమర్చారు అంటే లేచి నిలబడి దండం పెట్టాడట. దండం పెడితే అప్పుడు ఈ డాక్టర్లు ఇద్దరు కూడా అమ్మా నాన్న అడుగుతున్నారట, అయ్యా నా కొడుకును గుండె నీకు పెట్టాము, అయితే మాకు చిన్న ఆశ ఉంది, ఒక కోరిక మిగిలిపోయింది, ఆ కోరిక నెరవేర్చగలవా అన్నాడంట. అయ్యా మీ కొడుకు గుండెనే తీసి నాకు పెట్టారు కదా, ఆ గుండె పెట్టకపోతే నేను ఈరోజు ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు. అంత త్యాగం చేసిన మీ కొరకు మీరు ఏం చెప్తే అది చేస్తానన్నాడట. అప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న కోరిక ఏంటట, డాక్టర్గా చదవాలయ్యా నువ్వు, మా అబ్బాయికి అలా చదివిందాం అనుకోరంట. మీరు ఏమి చేయాలంటే అది మీ ఇష్ట ప్రకారం నేను చదువుతానని చెప్పి ఆ కుమారుడు వాగ్దానం ఇచ్చాడండి. ప్రియమైన దేవుని బర్లారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలండి. గుండెనిచ్చిన ఒక అవయము, గుండెనిచ్చినందుకు కృతజ్ఞతగా ఆ కుమారుడు అంటున్నాడు, మీకు ఇష్టం ఏదైతే చేయాలనుకుంటున్నారో అలాగే నేను బ్రతుకుతాను అంటున్నాడండి. మరి దేవాది దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడు మనకి ఎన్ని అవయాలు ఇచ్చి పంపించాడండి. మనకి గుండె ఇచ్చాడు, మెదడిచ్చాడు, ఊపిరితిత్తు ఇచ్చాడు, మా కిడ్నీలు ఇచ్చాడు, ఎన్ని అవయవాలు ఇచ్చి దేవుడు ఈ లోకానికి మనకు పంపిస్తే ఆయనకు కృతజ్ఞతగా మనం ఏం బ్రతకగలుగుతున్నామో ప్రశ్న అండి. ఆలోచించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి బ్రతకడానికి కొన్ని లక్షల మందిని దేవుడు చంపేస్తాడట. మీకు తెలుసు కదా, చదువుకున్న బిడ్డలు తెలుసు. తండ్రిని వచ్చి తల్లిలోకి వచ్చే కణాలు కొన్ని లక్షల కణాలు వస్తే ఒక రూపానికి మాత్రం అండం పిండంగా మారి బిడ్డనివ్వడానికి అవకాశం ఇస్తుందంట. మిగతా వాళ్ళని అందరిని దేవుడు చంపి నీ రూపాన్ని బాగా అర్థం చేసుకో. ఒక వ్యక్తి పుట్టాడంటే నీ రూపాన్ని దేవుడు ప్రేమించి ఈ లోకానికి పంపించడం కొరకు కొన్ని వందల కాదు లక్షల మందిని రూపాలని చంపేసడం సంగతి మేము మర్చిపోకూడదండి. కొన్ని లక్షల మందిని చంపేశాడు దేవుడు. వాళ్ళందరికంటే నువ్వు గ్రేట్గా నిన్ను ప్రేమించి నిన్ను ఈ లోకానికి పంపించాడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమించి లోకానికి పంపిస్తే నీవు దేవుని రుణాన్ని ఏం తీర్చుకోగలుగుతున్నావు? గుండెనిచ్చాడా ఆ కుర్రాడికి, కానీ దేవుడు జీవితాన్ని ఇచ్చాడని మన అందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు.
అంతగా త్యాగం చేస్తే ఆయన కొరకు మనం ఏమైనా చేయగలుగుతూ ఉన్నామంటే కనుక వారానికి ఒకసారి వెళ్ళి ఒక పాట పాడి కానుకొచ్చి వచ్చేయడం కాదు ప్రియమైన, తన చిత్త ప్రకారం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని వల్ల. పాట పాడితే దేవుడు సంతోషించడండి, ఒక కానుకేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఒక పాపిని రక్షిస్తే పరలోకంలో పండుగట ప్రియమైన దేవుని వాళ్ళారా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థన ప్రకటించమని దేవుడు మనకే ఒక ఆజ్ఞగా చిట్ట చివరగా గొప్ప ఆజ్ఞగా యేసుక్రీస్తు ప్రభువు పరలోకం ఆరోహణం అవుతూ గొప్ప ఆజ్ఞని మనకందరికీ అప్పచెప్పాడు ప్రియమైన దేవుని. దాని కొరకు అందరూ కూడా చెయ్యాలనే ప్రయాస ఎవరికైనా ఉంటుందంటారా? ఎప్పుడు చూసినా మన కొరకు ఏది చేసుకోవాలనుకున్న దేవుని పని చెయ్యాలి, దేవుని కొరకు కొన్ని ఆత్మల కొరకు ఒక సువార్త కూడికని ఏర్పాటు చేసే రోజులు లేవు. ఒకవేళ పెట్టినా వినడానికి వచ్చిన వాళ్ళే లేరు. చూసారా ఇక్కడ కొంతమందికి వచ్చినా మనం ఉందా? లేదు కదా ప్రియమైన దేవుని వర్లారా. మరి ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా మనం కోరుకున్నట్లు క్రీస్తు రెండో రాకట్లా ఎత్తబడే గుంపులోకి, నేను ఎప్పుడు అంటుంటాను, మన సంఘంలో ఉన్నందరూ రెండవ రాకట్లా ఎత్తబడే గుంపులో మొదటి వరుసలో ఉండాలని అంటాను నేను. ఏమన్నా అంటానా? మరి మొదటి వరుసలోనే ఉండాలని మన చివరి వరుసలోని మొదటి వరుసకు ప్రయాణం చేస్తే కనీసం చివరి వరుసనే ఉంటాం. మన ప్రయాణమే లేదు, వెళ్తామంటారా? చాలా భారమైన పరిస్థితులకు ఎదురవుతుందండి. నువ్వెవ్వరో నాకు తెలియదంటే వారం అంతా గుడి దగ్గరే ఉంటాం మనము. బుధవారం కూడిక, శుక్రవారం కూడా, ఆదివారం కూడిక అన్నీ జరిగాం, క్రైస్తవుడు అనిపించుకున్నాం. క్రీస్తు రెండో రాకట్లా తడుతుంటే నువ్వెవరో నాకు తెలియదు గెటౌట్ అన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? మన పరిస్థితి ఎందుకు? వదలవలసిన వదలలేదు, ప్రయాణం చేస్తున్నాం కానీ హృదయంలో నుంచి తీయవలసిన తీయలేదు. ఏమి తీయకుండానే పరిగెడుతున్నాం, ఏమి తెలియకుండా ప్రయాణం చేస్తున్నాం. కనుక జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన కోరిక పరిశుద్ధులు నిర్దోషములయ్యే క్రీస్తు ద్వారా పరలోకం చేరాలి, ఎత్తబడాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ పనిలో మనందరూ కూడా పాలుపంపులు అవ్వాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. సమయం లేదండి, పరిస్థితులు బాగోలేదండి, భయంకరమైన పరిస్థితులు మనం ఎదురు చూస్తున్న సహోదరుగా చెప్పినట్టు. అటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలం ఇలా కూడుకుని ప్రార్థించుకోవడం, సంతోషంగా ఆనందించడానికి అవకాశాలు దొరకపోవచ్చు. కనుక ఎక్కడ వాక్యం దొరికితే అక్కడ సిద్ధపడండి, ఎక్కడ కూడుకుంటే అక్కడ కూడుకోండి. యెహోవా దొరుకు కాలమున ఆయన వెతకాలట. రాబోయే కాలం దొరకపోవచ్చు, సేవకులు కూడా దొరకపోవచ్చు. అందుకే నేను నా సంఘానికి ఎప్పుడు అంటుంటాను, అమ్మ వాక్యం హృదయంలో పెట్టుకోండి, అమ్మ హృదయంలో పెట్టుకోండి. ఎప్పటికీ కూడా హృదయంలో పెట్టుకుంటే ఎవరు దొంగలించలేరు. ఈరోజు బైబిల్ మన చేతితో పెట్టుకుంటే బైబిల్ చింపేస్తున్నారు. ఆ వాక్యమే నీ హృదయంలో అంటే తీయగలరా? పౌలు గారి శిరస్సును నరికేశారటండి, కానీ ఆయనలో ఉన్న విశ్వాసాన్ని ఎవరికి నరకగలిగారా? క్రీస్తు కొరకు బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము. ఆయన పౌరుషం కలిగిన మాటలు మాట్లాడండి ప్రియమైన దేవుని వల్ల. అలా మాట్లాడగలగాలి మనం. మాట్లాడంటే ఎవరో కానీ ఎప్పుడైనా చనిపోవాల్సిందే. చనిపోయేలోపు మనం అందరి కొరకు బ్రతకాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు, పౌలు గారు, మన ముందు తరం భక్తులందరూ కూడా మనకు మాదిరిగా ఉన్నారు. మనము కూడా అనేకులకి మాదిరి అయిపోవాలి ప్రియమైన దేవుని, మాదిరి అవ్వాలి. ఎందుకు కాలేకపోతున్నాం అంటే మనలో ఉన్న హృదయంలో ఉన్న అనేకమైన దురాలోచనలు, దేవునికి అయిష్టమైన కార్యాలు విడిచిపెట్టలేకపోతున్నాం. కానీ మాట పాడతాం మనం. చాలాసార్లు మా పిల్లలు చెప్తుంటాను, భర్త ఉన్నప్పుడు, భర్త పనికిళ్ళి ఇంటికి వచ్చినప్పటికీ భార్య ఏం చెయ్యాలండి? భర్త రాగానే కొద్దిగా వేడి నీళ్ళు కాసి స్నానం చేయండి, ఇలా భోజనం పెట్టి తినండి, లేకపోతే టీ తాగండి. రాగానే తనకే కొద్దిగా సపరలు చెయ్యాలి. అవన్నీ చేయడం మానేసి భర్త గారు వచ్చినప్పుడు వెంటనే వీటి చూసి చుట్టూ పాట పడుతుంది అనుకో, ఐ లవ్ యూ అని పాట పడుతుంది అనుకో, అంటే నీ ప్రేమిస్తున్నానని పాడుతున్నావు. ప్రేమనే క్రియలో లేదనుకో, ఏం చేస్తాడు భర్త? కర్ర తెస్తాడు. ఇటు నన్ను ప్రేమిస్తున్నావా, ఇదే నన్ను ప్రేమ. ఈరోజు అందరూ కూడా మందిరాలకు వెళ్ళి మనం పాడే పాటలదే, మనం చేసే క్రియలదే. అమ్మా ఒక్కొక్కరు ఎలా పాడతారమ్మా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా ఎన్ని పాటలు పాడతామో, కానీ దేవుడికి ఏమైనా సంతోషం లేదండి, ఆనందం లేదు.
ఆయన దుఃఖపడుతున్నాడు, సంఘాలను చూసినప్పుడు, మనుషులను చూసినప్పుడు వ్యాధపడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా మనస్సు ఏమన్నాడు రోమిల పత్రిక 11:34 ఎరిగిన వాడెవరు? మనం అనుకున్నాం నేను పరలోకి వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఇక్కడ స్టార్టింగ్లోనే నా మనసే ఎరగలేదు, నువ్వు నా కొరకేం బ్రతుకుతావు, నువ్వెక్కడ వస్తావు, నేనున్న చోటకి వస్తావు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వేదన పడుతున్నాడు. జ్ఞానం ఎక్కువైపోయింది మనిషికి. మానవ మేధస్సు, దేవుని మనస్సు ఎరగనే మానవ మేధస్సు. జ్ఞానం అయితే ఉంది, చంద్రమండలం వెళ్తున్నాము, విశ్వరహస్యాల్లో సేదిస్తున్నా, మన గురించి మనకు తెలియదు, దేవుని గురించి తెలియదు. ఈ మధ్యకాలంలో మన జీవిత కాలంలో పుట్టుకకు మరణానికి మధ్య జీవితకాలం చాలా విలువైనది. ఆ దేవుని కొరకు బ్రతకవలసిన కాలము, దేవుని కొరకు తెలుసుకోవలసిన కాలం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళు ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా చాలా విషయాలు మీతో పంచుకోవాలని ఆశ ఉంది. కనుక సమయం చాలా ఉంది. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం కలుసుకుందాం. కానీ ఆయన ఆలస్యము, ఆయన రాకడ ఆలస్యం అయితే, మన పోకడ త్వరగా వస్తే కనుక మన కళ్ళు ముయ్యగానే పరలోకం ఎత్తబడాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, జీవితం ఎంత సంపాదించినా ఏం చేసినా మన ప్రాణం పోతే అంతా వ్యర్థమే కదండి. ధనవంతుని గురించి చెప్తున్నాడు, సమస్తం సంపాదించాడంట, అన్నీ సంపాదించి ప్రాణం పోతే ఇవాళ లాభం అంటారా? గొప్పగా బ్రతికాడు, కానీ పక్కనున్న లాజరు గారిని కూడా పట్టించుకోలేదట. ఆయనతో చెప్తున్నాడు, నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైన బ్రతికావు కనుక ఇప్పుడు నువ్వు ఇక్కడ యాతన పడాలి. ఆ లాజరు గారు తన జీవిత కాలంలో నా ఇష్ట ప్రకారం బ్రతికాడు, కానీ ఇక్కడ సుఖపడుతున్నాడు. ఇక్కడ మనం కష్టపడితే దేవుని కొరకు యుగయుగాల జీవితము, శాశ్వతమైన జీవితంలో సంతోషంగా దేవునితో గడిపే సమయం వస్తుంది. ప్రియమైన దేవుని అలా కాదు, ఈ చిన్న జీవిత కాలంలో నా కొరకే అని చెప్పి మన ఇష్ట ప్రకారం మన ఇష్టాన్ని మాత్రమే జరిగించుకోవాలనుకుంటే కనుక నష్టపోతాం. ప్రియమైన దేవుని కూడా ఈ చిన్న జీవితంలో దేవునికి చోటు ఇవ్వండి అయ్యా. దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. బ్రతకడానికి ప్రయత్నం చేయాలంటే దేవుని 66 పుస్తకాలు కలిగిన ఈ మనస్సులో ఏముంది, దేవుడు ఏం చెప్తున్నాడు, అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్నో డౌట్లు ఉంటే కనుక నేను బైబిల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ అని తాపేస్తున్నాను, ఇక్కడే గ్రామంలో పరిచర్య చేస్తున్నాను. ఎన్నో విషయాల్లో ఎన్నో పాఠాలు గ్రంథం నుంచి పరిశోధన చేసే పాఠాలుగా నేను నేర్పడం జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి ఎన్నో పాటలు రాయించుకున్నాడు. నిరీక్షణ స్వరాన్ని పత్రిక రన్ చేస్తున్నాడు. దేవుని కొరకు విరివిగా నాతో పాటు అనేక మంది 2 రాష్ట్రాల్లో కూడా దేవుని సువార్తను కొనసాగిస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తున్నాను, ప్రతి సంఘంలో ఒక సువార్త టీమును ఏర్పాటు చేయాలి, సువార్త జరిగించాలి. సంఘము బాధ్యత, ప్రతి ఒక్కరి క్రైస్తవుని బాధ్యత, సువార్త ప్రతి క్రైస్తవుని బాధ్యత, నాది కాదు, ఒక్కరితో ఎవరిదో అనుకోకండి అమ్మా. ఎందుకంటే దేవుడు అడగబోతున్నాడు. కనుక వెళ్ళండి, వెళ్ళకపోతే వెళ్ళే వాళ్ళని పంపించండి, వెళ్ళే వాళ్ళకి సహకరించండి, చేసేవారికి సపోర్ట్ చేయండి. ఈరోజు మరి మా సంఘానికి పరిచర్యకు నూతనంగా వచ్చిన మరి కృపమణి గారు ఎంతో ప్రయాస, గత కొంతకాలంగా నిజంగా పిల్లలందరూ దూరంగా ఉన్నారు, ఆవిడే ప్రయాసపడుతుంది. ఒక నుంచి హౌస్ మారింది, ఆ సామాన్లు మార్చుకుంటుంది, ఒక నుంచి కూడుకుని గురించి ప్రయాసపడుతూ. ఎందుకమ్మా? ఆయనకి అర్థమైంది, కొన్ని రోజుల్లే స్వార్థ గురించి విలువలేంటో నేను పాఠము వింటున్నది. అమ్మ, ఇంత భారం ఉందా దేవుని పని అంటే, మా ఇంటి దగ్గర పెట్టండి అయ్యా. అవి తీసుకున్న మంచి నిర్ణయం కట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఈరోజు మనం చేయలేము, కానీ 10 మందిని కూర్చోబెట్టి కొన్ని మాటలు వినిపించాలి. అయ్యా, నేను కొంత దూరం ప్రయాణం చేయలేని, ఎవరికి చెప్పలేని, నాకు కనబడతలేదు అమ్మ, ఇది పని. అయ్యా, అయితే నేను కూడా చేద్దాం, దేవుని స్వార్థ అనేకలు తెలియపరుద్దాం. నీ పాద ధూళి రేపొద్దు సాక్ష్యం చెప్తుంది. అవునే కదండి? ఈరోజు వచ్చిన కూర్చున్న ప్రతి ఒక్కరి పాద ధూళి సాక్ష్యం చెప్తుందట. ఆ విలువైన పనిలో పాలుపంచడం మీరందరూ కూడా గొప్పవారు. ప్రియమైన దేవుని వాళ్ళు కనుక సంఘానికి మాత్రం పరిమితం అయిపోకండి. ఎవరైతే ఇక్కడ మార్గంలోకి రాలేదో, అమ్మ ఇది మతం కాదు, క్రీస్తు మార్గం ఇది. ఎవరైతే రాలేదో వారందరూ రావడానికి ప్రయత్నం చేయండి. బాప్తిస్మంలోకి రండి. వచ్చిన వారు దేవుని కొరకు విరివిగా వాడబడండి. సమయం తక్కువగా ఉంది కనుక మన జీవిత కాలంలో వృధా చేసుకోకుండా దేవుని కొరకు బ్రతికి, దేవుడు ఉన్న ఆ యొక్క పరలోకంలో ఎత్తబడి గుంపులో మొదలుపొడిసే
ఉండే కృప భాగ్యం మీ అందరికి దయచేయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు వెనుకల్లో దీవించినగాక ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో కృపమణి గారు ఎక్కడ ఉన్నారు? ఆ కుటుంబం ఇద్దరు కూడా భార్య భర్తలు ఒకసారి ఎదురుకు వస్తే ప్రార్థన చేద్దాం. కృపమణి గారు అలాగే సత్యనారాయణ గారు మా అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా వాళ్ళిద్దరికి వచ్చి నిలబడాలని ఆశపడుతున్నాను. ఆయన సత్యనారాయణ గారు వచ్చండి. వద్దులేండి. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీవు మమ్మల్ని వాడుకుని ప్రభా కొన్ని విత్తనాలు వేసి ఉన్నాం. వేసిన ప్రతి విత్తనము ఫలించాలి. నీ నామానికి మహిమార్థమే వాడబడాలి. అట్టి కృపా భాగ్యము ఇక్కడ ఉన్నవందరం జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవసరత తీర్చండి. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని విషయాలు మేలుకరంగా ఈ కుటుంబాలన్నీ క్షేమకరంగా ఉండాలి. రాబోయే కాలంగా నీ కొరకు ఇంకా ఉన్నతమైన పిలుపునందుకున్న బిడ్డలందరూ కూడా ఉన్నతంగా జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా నీ భయంకరంగా ఉండే కృపణ భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని బుడవరకు వాక్యంలో పంచుకున్న ఆనంద్ గారి కుటుంబాన్ని అక్కడి నుంచి కడే నుంచి వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇక్కడ అనేక మంది కూడుకున్నారు. వాళ్ళందరూ హృదయాల్లో ఏ ఆశ కలిగి ఉన్నారు. ప్రతి ఒక్క హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు కానీ వాళ్ళందరూ జ్ఞానం. అలాగే దూరం నుంచి ప్రభా అనేక మంది వింటూ ఉన్నారు ప్రభా. వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రభా తాపేశ్వరము చిన్న సంఘమైన మా సంఘం నుంచి ప్రయాస్తూ వచ్చిన బిడ్డలందరినీ కూడా చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా కృపమణి గారి ఆ యొక్క భర్త ప్రేమించిన భర్తను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి, కుమార్తెలను అలాగే మనవరాలందరూ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ మార్గం వచ్చే కృపణ భాగ్యాన్ని ఇస్తారని దీన దోషుడు నేను చేసిన ప్రార్థన ఆలకించి నీ చిత్తమైతే ప్రభా మరొక్క మారు ఈ రీతిగా కూడుకుని నేను గణపరచడానికి, స్థుతించడానికి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి, అలాగే చుట్టుపక్కల ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, సేవ చేస్తున్నారో, సంఘాన్ని నడిపిస్తున్నారో సేవను కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపని జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళందరినీ జ్ఞాపకం మీ అందరం కలిసి ప్రభా ఇక్కడైతే ఇలా కలుసుకున్నామో అలాగే పరలోకంలో కూడా మేమందరం కలుసుకుని నిన్ను గణపరిచే నీతో గడిపే కృపను భాగ్యాన్ని ఇచ్చారని నమ్ముతూ ఘనత మేహం ప్రభావం మీరే పొంది ఉన్నతమైన బ్రతుకులు కలిగి, విలువైన బ్రతుకులు కలిగి, పరిశుద్ధతగా కలిగి జీవిస్తూ ఈ రాకలు ఎత్తబడ్డ గుప్పులో ప్రభా మొదటి వరుసలో ఉండే కృపణ భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని ఘనత మేహం ప్రభావం మీరే మా ద్వారా పొందమని చిన్న ప్రార్థన ఆలకించి ప్రార్థన పథకు దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెనయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిన్ను సహవాసము చేరును మాకును సర్వపరిశుద్ధులకును ఈ యొక్క పరిచర్య కూడుకుని ఏర్పాటు చేసిన సహకరించిన బిడ్డలందరికీ సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా అందరికి వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు.